రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్ మీద స్పీకర్ ఈ రోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల మీరు ఎట్లా ఫర్దర్ స్టెప్ ఏ రకంగా తీసుకోబోతున్నారు? తప్పకుండా మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేస్తాం. మేము 100% సంతృప్తిగా లేదు. ఇంత బ్రహ్మాండమైన ఎవిడెన్స్లు ఇచ్చినాము స్పీకర్ గారికి. వాళ్ళే ఎవిడెన్స్ కదండి. వాళ్ళు కూర్చునే కుర్చీలు కూడా కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చుంటా ఉన్నారు అసెంబ్లీ లోపల. అసలు నిజానికి మేము బయట ఎవిడెన్స్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పీకర్ గారు ప్రత్యక్ష సాక్షి దానికి. స్పీకర్ గారి కళ్ళ ముందలే వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ వైపు కూర్చుంటా ఉన్నారు. మామూలుగా మేము అందరం కూడా అపోజిషన్ బెంచెస్లో అపోజిషన్ వాళ్ళని కూర్చుంటాం, వీళ్ళు ట్రెజరీ బెంచెస్లో కూర్చుంటారు. స్పీకర్ గారే ప్రత్యక్ష సాక్షి. సరే, స్పీకర్ గారి మీద ముఖ్యమంత్రి గారు ఒత్తిడి, ముఖ్యమంత్రి గారు ముందే డిటర్మైన్డ్గా ఉన్నారు. అప్పుడే చెప్పారు మమ్మల్ని ఎవరూ పీకలేరు, కోర్టు ఏం పీకలేదు మమ్మల్ని, సుప్రీంకోర్టు కాదు, ఏ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ ఆపలేదని చెప్పేసి ఆ రోజే ముందే జడ్జిమెంట్ ఇచ్చినారు సీఎం గారు. అదే జడ్జిమెంట్ కాపీ ఇవాళ స్పీకర్ గారి చేతికి పంపిస్తే, స్పీకర్ గారు ఈ ట్రిబ్యునల్కి చైర్మన్ కాబట్టి, ఈ ట్రిబ్యునల్ జడ్జి వారే కాబట్టి ఆ విషయాలు స్పీకర్ గారు చదివినారు. అది మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచి వచ్చిన జడ్జిమెంట్ కాపీ తప్ప ఏమీ లేదు. 100% ముఖ్యమంత్రి గారు కాదు, ఇక్కడ కాపాడాల్సింది మేము రాజ్యాంగాన్ని. రాజ్యాంగం తప్పకుండా మా వైపు నిల్చుంటుంది, తప్పకుండా ఈ కాన్స్టిట్యూషన్లో లిఖించబడింది తప్పకుండా నిలబడుతుంది. కోర్టుకి వెళ్తాం, తప్పకుండా పోరాడతాం. ఎమ్మెల్యేలుగా మీరు వెళ్ళారు లోపలికి, ఏ గ్రౌండ్స్ బేస్ చేసుకొని తోసిపుచ్చారు అన్న విషయాన్ని మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? మీ అడ్వకేట్స్ ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఫర్దర్గా ఎట్లా అడిగినారు, మేము తర్వాత అప్లోడ్ చేస్తాము. మాకు కనీసం ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. కేవలం ఒక 1 లైన్ స్టేట్మెంట్, దే ఆల్ కంటిన్యూ టు బి యాజ్ ఎమ్మెల్యేస్ అంతే. ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పలేదు స్పీకర్ గారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కొనసాగుతారు అని చెప్పేసి చెప్పడం తప్ప ఇంకా ఏ మాత్రం కారణాలు చెప్పలేదు. ఆ ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కారణాలు ఏం చెప్తారు, మరి ఎవిడెన్స్లు సరిపోలేదా ముఖ్యమంత్రి స్పీకర్ గారికి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మాకు ఆర్డర్ కాపీ లేదు, కారణాలు కూడా ఏమీ చెప్పలేదు. అంటే ఈ రోజు 5 అయిపోయింది, రేపు 3 కూడా ఇదే రకమైనటువంటి తీర్పు ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవాళ చూస్తుంటే దాని ప్రకారం అట్లానే ఉండేటట్టుంది. కనీసం మరి స్పీకర్ గారు వాళ్ళ గురించి తీర్పు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు. ఇది కూడా ఇవాళ 3:30 ఇవాళ పొద్దున్న డిసైడ్ అయితే పరిగెట్టుకుంటూ వచ్చినాము ఇవాళ మేము. సరే, ఏదో తూతు మంత్రంగా ఎల్లుండి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఏదో తూతు మంత్రంగా 5 గురించి చెప్పేశారు. మరి మిగతా 3 గురించి కూడా రేపు చెప్తారా? మీరు 5 గురించి అడిగారు. దారుణం ఏంటంటే దాంట్లో 2 ఇప్పటివరకు నోటీస్కి జవాబు కూడా ఇవ్వలేదు. వాళ్ళిద్దరు ఇప్పటివరకు జవాబు కూడా ఇవ్వలేదు. నిజాన్ని చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. చెప్పినప్పుడు ఎవరన్నా ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే, దీనికి సంబంధించిన దాంట్లో కోఆపరేషన్ చేయకపోతే దే ఆర్ డీమ్ టు బి సస్పెండ్, అంటే మీరు సస్పెండ్ ముందే చేసి వచ్చాను. ఇప్పటివరకు వాళ్ళు అది కూడా జరగలేదు. సో రేపు మరి స్పీకర్ గారు మళ్ళీ మిగతా ఆ 3 గురించి కూడా ఏదైనా ఒక ఆర్డర్ ఇస్తారా, మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందని చెప్పి రేపు వేచి చూద్దాము. ఇప్పటివరకు అయితే మాకు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ గురించి ఆర్డర్ ఇస్తారో కూడా చెప్పలేదు. వీళ్ళు ఆర్డర్ కాపీ లేదు, వాళ్ళ గురించి ఆర్డర్ ఎప్పుడు ఇస్తారో కూడా మాకు స్పీకర్ గారు ఏమీ చెప్పలేదు. రేపు హైకోర్టు తలుపు దట్టబోతున్నారా? ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? మీ లీగల్ టీం ఏమి మాట్లాడుకుంది? మాకు లీగల్ టీంకి ఇప్పటివరకు ఏమీ ఆర్డర్స్ లేవు. లీగల్ టీంకి ఇప్పటివరకు ఏమీ కూడా అక్కడి నుంచి మెసేజ్ లేదు కాబట్టి మేము ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ మేము లీగల్గా దానిపైన తప్పకుండా కోర్టుకు వెళ్తాం. మళ్ళీ ఇప్పటికే ఉప ఎన్నికలు 2 కూడా గెలుచున్నాం అన్నటువంటి ఒక భరోసాతో ఉంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీరు ఉప ఎన్నికలు రాండి చూసుకుందాం అని మీరు పదే బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఓడిపోతున్న నేపథ్యంలో మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంది భవిష్యత్తులో? కాదండి, మేము స్పీకర్ గారు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళందరూ పోయినారు, జాయిన్ అయినారని చెప్పి అందరికీ తెలుసు. మరి ఎందుకంటే మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పెట్టేసి అసలు మేమే మొత్తం స్వీప్ చేసినామని చూపెట్టుతుంది కదా ముఖ్యమంత్రి గారికి. అంత కాన్ఫిడెంట్ ఉన్నావు, అంత విర్రవీగుతా ఉన్నావు, రండి మరి ఎలక్షన్లు పెట్టేసి అయిపోద్ది కదా. ఎందుకింత భయం? మరి ఎందుకింత భయం చెప్పండి? నిన్న వచ్చిన సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు బయట కూడా రావట్లేదని తెలిసింది నాకు. ఢిల్లీలో పోయి కూర్చున్నారు మంచిగా. అపోజిషన్ పార్టీ 35% సీట్లు గెలిచినదండి. 30%. ఇంత రాజకీయ ఒత్తిళ్లున్నా, ఇంత పోలీస్ బలం చూపెట్టినా, ఇంత రెవెన్యూ బలం చూపెట్టినా, ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినా కూడా అపోజిషన్గా 30% సీట్లు గెలిచినాం మేము. అదే చెప్తా ఉంది కదా ఎంత పవర్ ఉందో అని. మామూలుగా ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా ఉంటాయి. ఇక్కడ కనీసం మేము 30% గెలిచిన పరిస్థితి, వాళ్ళు 50% వరకు ఉన్నారు అంతే. మిగతా ఇండిపెండెంట్లు మిగతా వచ్చారు. 30% మేము గెలిచామంటే అదే చూపెడతా ఉంది. లోకల్ బాడీస్లో కూడా ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ పార్టీయే మాకు శ్రీరామ్ రక్ష అని చెప్పేసి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు ఒత్తిడి అండి. స్పీకర్ గారు క్లియర్గా చెప్పారండి, ఐఎమ్ అగేన్స్ట్, నాకు పార్టీ
డిఫెక్షన్ చేయడానికి నేను కంప్లీట్గా అగేన్స్ట్ ఉన్నాను. క్లియర్గా ఇప్పుడేం చెప్తామని తెలుస్తోందా? ముఖ్యమంత్రి గారు భయపడే మీరు ఇట్లా చేయదు స్పీకర్ గారు అయ్యా అని చెప్పేసి స్పీకర్ గారికి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వారు ఇచ్చిన బలవంత పెడతా ఉన్నారు తప్ప అందుకొకే ముఖ్యమంత్రి గారికి కనీసం ధైర్యం లేదు. రమ్మని చెప్పండి. మరి ఎట్లా వాళ్ళు 2 సీట్లు గెలిచారు కదా, మరి 10 సీట్లు కూడా రిజైన్ చేయమని చెప్పండి. చివరిగా దానం నాగేందర్కు ఎవిడెన్స్ ఉంది, కడియం శ్రీహరి కూడా కొంత ఎవిడెన్స్ ఉండే ప్రయత్నం చేశారు మీరు. బట్ ఆ దాంట్లోనైనా మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా, హోప్స్ ఉన్నాయా మీకు? వాళ్ళిద్దరు కాదు, 10 మంది కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళకు కనీసము ఆత్మవిశ్వాసం లేదు, కనీసము ఒక సెల్ఫ్ ప్రైడ్ లేదు వాళ్ళకి. మేము మారలేదు పార్టీ, ఆ కాంగ్రెస్ కండువా దేవుడు కండువా, అది నా కాంగ్రెస్ కండువా కాదు, ఇలాంటి జవాబు చెప్పినారు వీళ్ళు ఎమ్మెల్యేలా. అందరి మీద కూడా కంప్లీట్ ఎవిడెన్స్ ఇచ్చినాము. మీకు ఇంకో విషయం చెప్పాను ఇంతకుముందే, స్పీకర్ గారే ప్రత్యక్ష సాక్షి. అసెంబ్లీలో వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, రావట్లేదు కూడా రెగ్యులర్, వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బెంచెస్లో కూర్చుంటా ఉన్నారు. దానికి స్పీకర్ గారే ప్రత్యక్ష సాక్షి. అయినా కూడా ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా అది స్పీకర్ గారి మీద ఏం ఒత్తిడి జరిగిందో స్పీకర్ గారికి తెలుసు. థ్యాంక్ యూ. ఏదైనప్పుడు కూడా ఈ తీర్పు కొంత విషాదకరమైనటువంటి విషయం కూడా అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఫర్దర్గా లీగల్ బ్యాటిల్ చేయబోతున్నాము. ముందు హైకోర్టు తలుపు తట్టి ఖచ్చితంగా కూడా న్యాయ పోరాటం చేయతాం, అవసరం సుప్రీంకోర్టుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని సంజయ్ చెప్తున్నట్టు అనమాట. కెమెరా పర్సన్ తేజతో నరేందర్, జీతేలు న్యూస్, అసెంబ్లీ నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.